నమస్కారం. సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. అర్ధరాత్రి ఇళ్ల ముందు పసుపు కుంకుమ కలిపి అన్నం ముద్దలు పెట్టడంతో ఆ కాలనీ వాసులు భయంతో వణికిపోతున్నారు. అసలు ఎవరు పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారో తెలియక కంటి మీద కునుకు వేయడం లేదు. సుల్తానాబాద్ మండల కేంద్రం అంబేద్కర్ నగర్లో బుధవారం అర్ధరాత్రి దాటాక ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు 7 ఇండ్ల ముందు పసుపు కుంకుమ అన్నంలో కలిపి ఆ ముద్దలను గుమ్మం ముందు పడవేసి వెళ్తున్నారని ఆ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై స్థానిక పోలీసులను కలిశారు కొందరు మహిళలు. మూఢనమ్మకాలను నమ్మి భయపడవద్దని ధైర్యం చెప్పారు పోలీసులు. ఎర్ర ముద్ద, పచ్చ ముద్ద, పసుపు ముద్ద ఉన్నది, తెల్ల ముద్ద. ఈ 3 ఉన్నాయి కనబడ చూసేవారు కాడ ఉన్నాయి. ఇక ఇటు వచ్చే వరకు మా ఇంటి కాడ ఉన్నాయి, మా ఇంటి కాడ ఉన్నాయి, అందరు మొత్తుకుంటారు. ఇంటికాల వచ్చి ఎర్ర ముద్ద, పచ్చ ముద్ద, తెల్ల ముద్ద ఇంటికాల పెట్టిపోయారు. మా ఇంటికాడ పెట్టిరు, శంకోలు ఇంటికాడ పెట్టిరు, నీరావాళ్ళు ఇంటికాడ పెట్టిరు, గట్ట పిల్లచ్చి వాళ్ళు ఇంటికాడ. అందరి ఇళ్ళల్లో ఈ పసుపు ముద్దలు, ఎర్ర ముద్దలు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ఇలాంటి వాళ్ళను ప్రత్యేకంగా ఏరి దృష్టిలో పెట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర కాంక్ష కోరుతూ చేపట్టిన సడక్ బంద్లో తెలంగాణ వాదుల అరెస్టులను నిరసిస్తూ ఓదెల మండలం కొన్నూరులో తెలంగాణ వాదులు రాస్తారోకో చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను తగలబెట్టారు. అలాగే సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో రాజీవ్ హైవేపై రాస్తారోకో చేశారు తెలంగాణ వాదులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ వాదులు. ముందస్తుగా కొంతమంది తెలంగాణ వాదులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టులను తీవ్రంగా ఖండించారు తెలంగాణ వాదులు. మా యొక్క నాయకులను అనవసరంగా అక్రమంగా అరెస్ట్ చేసి ప్రభుత్వం జైల్లో పెట్టింది. వారికి నిరసనగా మేము బంద్ను రాస్తారోకోను చేస్తున్నాము. ఇలాంటి దుర్మార్గమైన పనులు, అక్రమ అరెస్టులు ఇక మీద చేయొద్దని మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. మాది తెలంగాణ ప్రాంతము, మాకు తెలంగాణ కావాలి. మా పిల్లలకు మా భవిష్యత్తు నిమిత్తమై మేము ఎంత పోరాటం చేస్తున్నా కూడా మాకు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఇచ్చినట్లే ఇచ్చి మభ్యపెడుతూ కాలయాపన చేస్తూ సమయాన్ని వృధా చేస్తున్నారు. మేము శాంతియుతంగా ఏ ధర్నా చేసినా కూడా ప్రభుత్వం లాఠీ విరిగా కొట్టి మమ్మల్ని జైల్లో పెట్టి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా నాయకులను అక్రమ అరెస్టులు చేసి బైండ్ ఓవర్లు చేసి అక్రమ కేసులు పెడుతుంది. ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి బైండ్ ఓవర్లు చేస్తే ఇంకా తీవ్ర పరిణామాలకు ఎదురు చూడాల్సి వస్తుంది. మర్యాద కొద్దీ తెలంగాణ మాకు ఇస్తా అని ఎలా అయితే ఒప్పుకున్నారో అదేవిధంగా మీ మాటను కాపాడుకోవడానికి మా తెలంగాణ మాకు ప్రకటించండి. మాకు జరుగుతున్న అన్యాయాలు, మా నీళ్లు, మా నిధులను దోచుకుంటూ తెలంగాణ అన్యాయపరుస్తున్నారు. దానికి మేము మా బాధ వెలిపించుకోవడానికి ఈరోజు సడక్ బంద్ కార్యక్రమం చేస్తే మా నాయకులను అక్రమ అరెస్ట్ చేసి మా నాయకులను బైండోలో చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధనకై ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో మరి ఈ సడక్ బంద్ కార్యక్రమం చేస్తుంటే ఈ విధంగా నాయకులను దొరికిన వాళ్ళను దొరికినట్టు కొట్టుకుంటూ తీసుకెళ్లి అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా ఇది బాధాకరమైన విషయం. దయచేసి కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర సాధనకు అందరూ కూడా కలిసికట్టుగా ప్రజల పార్టీలకు అతీతంగా కూడా కలిసి వచ్చి తెలంగాణ రాష్ట్ర సిద్ధికై మీరందరూ కూడా కోఆపరేట్ చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలని కూడా నేను నాయకులందరినీ కోరుతున్నాను. ఈ అక్రమ అరెస్టులతోటి ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు. అదే రకంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో దీనికి ప్రతిఫలంగా చిత్తుగా అందరినీ కూడా ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మట్టి కర్పిస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అరెస్టు చేసినటువంటి మా యొక్క నాయకులందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కంప్యూటర్ యుగంలో కూడా నాటు వైద్యమే చేస్తున్నారు గొర్రెల కాపర్లు.
గొర్రెలు ఆరోగ్యంగా ఉండడానికి విషముట్టి కషాయాన్నే వాడుతున్నారు. తాత ముత్తాతల నుండి వస్తున్న వైద్యానికే మొగ్గు చూపుతున్నారు. గొర్రెలకు వ్యాధి నిరోధక మాత్రలాగా పనిచేస్తుందట ఈ విషముట్టి కషాయం. అడవిలోని విషముట్టి చెక్కను తీసి దాన్ని పొడి చేసి పోతాటి కలలో 2 రోజుల పాటు నానబెట్టి వడపోసి గొర్రెకు 10 ml చొప్పున నోట్లో పోస్తున్నారు. ఏడాదికి 2 సార్లు ఇలా చేస్తే గొర్రెలకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, నయం కావడంతోనే నాటు వైద్యాన్ని చేస్తున్నామంటున్నారు. ఇంగ్లీష్ మందులు ఎన్ని వాడినా తగ్గడం లేదంటున్నారు గొర్రెల కాపర్లు. పొద్దాటి కళ్ళు పోతానం 2 రోజులు మురిగినాక సిరంజితోని పెడతాను. నాడు పెద్దలు ఇదే పెడితే మేము ఇదే పెడతాను. ఈ డాక్టర్లు మందులు ఇస్తే చక్కగా తక్కువ అవుతలేదు. ఈ ముక్కుపని చీడు పోతలేదు, దగ్గు పోతలేదు, నట్ల పురుగులు పోతలేవు, ఎరుగుతాయి, దగ్గుతాయి, చీమిడి పెడుతుంది. అందుకే తక్కువ అవుతలేదు అని మేము ఇసముట్టి చెక్క తెచ్చి పెట్టుకుంటాను. ఆ మందులు అసలే పని ఇస్తలేవు. ప్రభుత్వం ఇచ్చే నట్ల మందు కాక నాటు వైద్యంలో అంటే ఆయుర్వేదికంగా ఇసముట్టి చెక్క అనేది దంచి దాన్ని కళ్ళులో నానవేసి 2 రోజుల తర్వాత గొర్రెకు 10 ml చొప్పున పెడితే గొర్రెలు మంచిగా నట్టలు పోయి మరియు ముక్కు చీమిడి పోయి దగ్గుడు పోయి మంచిగా తిని బలిష్టంగా అవుతాయి. తరతరాల నుండి మా గొర్రెల కాపర్లు అయితే ఏదైతే ఆయుర్వేదం ఎంచుకున్నారో ఈ కంప్యూటర్గా వస్తాం అవి పెడితే ఆరోగ్యంగా ఉండి మంచిగా తింటాయి. ప్రతి సంవత్సరంలో 2 సార్లు ఈ విషముట్టి చెక్క అనేది దంచి పెడతారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.